ఎక్కడ కూడా ప్రపంచంలో కాదు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అట్లాంటి భాష మాట్లాడరు. మరి ఈ భాషతోని తెలంగాణ సమాజానికి ఏం నేర్పుతున్నారు మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పెట్టాలా, లేకుంటే నీ బూతుల భాష రాయాలని చెప్పాలి ప్రజలకు సమాధానం. తెలంగాణ ప్రజలకు చెప్పాలి, అసెంబ్లీలో కూడా చెప్పాలి. మరి ఇక అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి నా బూత్ భాషని అసెంబ్లీలో రాయండి, రేపటి నుంచి ఆ బుక్లలోకి వెళ్ళి కూడా మా భాషనే రాయండి అని చెప్తావా మరి చెప్తున్నారు. అట్లాంటి భాష మాట్లాడి కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కేటీఆర్ గారిని కేసీఆర్ గారు ఖాళీ గోటికి సరిపోవు కానీ కేసీఆర్ గురించి మాట్లాడతారు, కేటీఆర్ గారి గురించి మాట్లాడతారు. కేటీఆర్ గారు ఉద్యమం చేసిండు, జైలుకి వెళ్ళిండు, 10 సంవత్సరాలు మంత్రి చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని తీసుకొచ్చినాడు. అట్లాంటి కేటీఆర్ అని పట్టుకొని తిరుగుతాడు. పనులు చేతగాక ఇంతకుముందు ఆనందం చెప్తున్నాడు, కొడంగల్లో తీసుకుపోతున్నాడు. కొడంగల్లో కూడా అన్ని ఫౌండేషన్లకి పరిమితమైనవి. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతే పథకం జూరాలకి వెళ్ళి తెస్తా అని చెప్పి దీన్ని పక్కన పెట్టిండు. 4,000 కోట్లు బడ్జెట్ ఇచ్చిండు, టెండర్లు పిలిచిండు, కమిషన్లు తీసుకుని పక్కన పడేసారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక ఫౌండేషన్ వేస్తే మళ్ళీ పంచాయతీ ఎన్నికలప్పుడు మక్తల్లో 2వ ఫౌండేషన్ వేసింది. ఇంతవరకు 2 సార్లు భూమి చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు తట్టేడు మట్టి తీయలేదు కొడంగల్ నారాయణపేట ఉత్పత్తుల పథకంలో. ఇంతకుముందు కాలేజీలు, మెడికల్ కాలేజ్ అంటుండే, ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ తీసుకుపోయినా చెప్తున్నారు వికారాబాద్ నుంచి. అన్ని జీవోలకే పరిమితమైనవి, ఒక్కటి కూడా కొడంగల్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. మాటల రేవంత్ రెడ్డి కానీ చేతల రేవంత్ రెడ్డి కాదు, పుట్టి చేతల మాటలకే ఉన్నాడు. ఒక్క పని కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేడు. ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం, పోరాటం చేస్తాం. 2 సంవత్సరాలు ప్రభుత్వానికి కేసీఆర్ గారు టైం ఇచ్చిండు. టైం ఇచ్చిన తర్వాతనే ఈరోజు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్గా 27,000 కోట్లు ఖర్చు పెట్టి 27,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసి మోటార్ ఫిట్ చేసిన ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టినామని చెప్పి కేసీఆర్ గారు ప్రశ్నిస్తే, కాబట్టి దాన్ని కంప్లీట్ చేసే వరకు తెలంగాణ ప్రభుత్వం మెడల్ వంచి పోరాటం చేస్తాం. గ్రామానికి వెళ్ళి తీసుకెళ్తాం, మండల స్థాయిలో మీటింగ్ పెడతాం, ప్రజలను రైతులను అవగాహన కల్పిస్తాం. తప్పకుండా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసి 12 నుంచి 14 లక్షల ఎకరాలకు సాగునీరు రావాల్సి ఉంది. దాంట్లో నా కొడంగల్కి ఒకదానికి కేసీఆర్ గారు గతంలో రివ్యూ పెడితే 150,000 ఎకరాల కొడంగల్ ప్రాంతానికి సాగునీరు వస్తుంది. అదేవిధంగా పరిగి ప్రాంతానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఈ విధంగా ఇంత మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా పక్కన పెట్టేసి అడిగితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు పెడతాడు, బూతులు తిడతాడు. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇట్లాంటి బూతులు తిరిగితే ఎవరు సహించరు, తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాం. మరొకసారి కేసీఆర్ గారిని, కేటీఆర్ తిరిగితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.